బ్రేకింగ్ న్యూస్. ఎన్నికల్లో గెలిచి మరోసారి చక్రం తిప్పాలనుకున్న ఆమ్ ఆద్మీ పార్టీకి కోలుకోలేని దెబ్బ కొట్టారు ఢిల్లీ ఓటర్లు. దశాబ్దానికి పైగా అధికారంలో ఉన్న ఆ పాలనకు స్వస్తి పలికారు. 27 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకుంది. కేజ్రీవాల్ సహా ఆప్ కీలక నేతలంతా ఈ ఎన్నికల్లో పరాభవాన్ని మూటకట్టుకున్నారు. ఆప్ అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన అక్రమాల ఊబిలో కూరుకుపోయి అస్తిత్వాన్ని కోల్పోయే పరిస్థితికి దిగజారింది. కేసీఆర్ కుమార్తె కవిత వ్యాపార కాంక్షే కేజ్రీవాల్ పతనానికి కారణమని బలమైన వాదనలు వినిపిస్తున్నాయి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, ఈసారి ఢిల్లీలో ఆప్ ఓటమికి కారణాలు ఏవేవి ఉన్నాయనుకోవచ్చు? రైట్ రతిక, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 12 ఏళ్ల ఆమ్ ఆద్మీ పార్టీ పాలనకు పులి స్టాప్ పెట్టి 27 ఏళ్ల బీజేపీ కలను సాకారం చేశారు ఢిల్లీ ప్రజలు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ ఓటమికి ప్రధాన కారణం ఏంటి అనే దానిపై మాత్రం తీవ్రమైన చర్చ కొనసాగుతుంది. కర్నూలు చావుకి 1,00,000 కారణాలు అన్నట్లు అరవింద్ కేజ్రీవాల్ ఓటమికి కూడా అనేక కారణాలు ప్రధానంగా ఢిల్లీలో కనిపిస్తూ ఉన్నాయి. ఆయన పాలన విధానాలు, అవినీతి అక్రమాలు, ఇటు జల్ బోర్డ్, వర్క్ బోర్డ్, అలాగే ఢిల్లీ లిక్కర్ పాలసీ, అనేక నిర్ణయాలు ఏకపక్షంగా తీసుకోవడం, అధికారులు లెక్క చేయకపోవడం, సొంత నిర్ణయాలు తీసుకోవడం, ఆ నిర్ణయాలలో అవినీతి అక్రమాలకు పాల్పడడం అనేది ప్రధానంగా తెర మీదకి వస్తుంది. దానిలో ఆయన విలాసవంతమైన భవనం 40 కోట్లకు పైగా డబ్బు వెచ్చించి ఆ ఇంటిని నిర్మాణం చేయడం, ఒక సామాన్య వ్యక్తిగా వచ్చి కోట్లకు పడగలెత్తారు అనేది ప్రధానంగా ఒక విమర్శ వినిపిస్తోంది. అయితే ఆయన ఓడిపోవడానికి ప్రధాన కారణంగా ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ అనేది ఎక్కువగా తెలుస్తోంది. దానిలో 2021-22 లిక్కర్ పాలసీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అవినీతికి పాల్పడ్డారు అనేది ప్రధానంగా దర్యాప్తు సంస్థల విచారణ బట్టి వెల్లడవుతుంది. దర్యాప్తు సంస్థలు కూడా ఇవే అభియోగాలు నమోదు చేశాయి. 2021-22 లిక్కర్ పాలసీలో దాదాపు ప్రభుత్వ ఆదాయానికి గండిపడే విధంగా, అంటే 2,800 కోట్ల ఆదాయానికి ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లే విధంగా అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన చేశారు అనేది కూడా దర్యాప్తు సంస్థలు అభియోగాలు నమోదు చేస్తే, దీనిలో ప్రధాన సూత్రధారులు, పాత్రధారులు ఒకసారి మనం చూసుకుంటే కనుక ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వంలో అంటే ఆమ్ ఆద్మీ పార్టీలో నెంబర్ 1, నెంబర్ 2గా ఉన్న అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, వీరిద్దరితో పాటు సౌత్ గ్రూప్ కు సంబంధించిన వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలు కూడా కీలకంగా వ్యవహరించారు అనేది కూడా ప్రధానంగా తెలుస్తుంది. దానిలో సౌత్ గ్రూప్ లో బీఆర్ఎస్ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు ప్రధానంగా వినిపిస్తోంది సౌత్ గ్రూప్ లో. అందులో తెలంగాణ నుంచి సౌత్ గ్రూప్ కు సంబంధించి ప్రధానంగా ఆవిడే కీలకంగా వ్యవహరించారు. 100 కోట్ల రూపాయలు ముడుపులు చేతులు మారడంలో కవితనే కీలకంగా వ్యవహరించారనేది కూడా దర్యాప్తు సంస్థల విచారణలో వెల్లడైనట్టు కూడా గతంలో దర్యాప్తు సంస్థలు కూడా అనేక అభియోగాలు నమోదు చేసింది. ఇటు ఢిల్లీ లిక్కర్ పాలసీలో కవితను కూడా 2022 డిసెంబర్ 11న కవితను మొదట సిబిఐ విచారించింది. ఆ తర్వాత 2023 మార్చిలో ఈడీ నోటీసులు జారీ చేసి కవితను పలుమార్లు ఢిల్లీ ఈడీ కార్యాలయంలో విచారించింది. తర్వాత సుమారు సంవత్సరం పాటు విచారించిన అనంతరం 2024 మార్చి నెలలోనే మళ్ళీ కవితను మార్చి 15 తారీఖున కవితను ఒకవైపు సుప్రీంకోర్టులో కవిత కేసు సంబంధించి విచారణ కొనసాగుతుండగానే అక్కడ విచారణ వాయిదా పడింది. ఇమీడియట్ గా మధ్యాహ్నం సమయంలో కవిత నివాసానికి ఈడీ అధికారులు చేరుకున్నారు. అక్కడ విచారణ పేరుతో ముందుగా విచారించారు. తర్వాత అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. జారీ చేసిన తర్వాత కవితను అదే రోజు రాత్రికి ఢిల్లీ తరలించారు. 16వ తేదీన ఆవిడకు మెడికల్ టెస్టులు నిర్వహించిన తర్వాత రౌజీని కోర్టులో హాజరుపరిచారు. ఈడీ అధికారులకు 5 రోజుల పాటు రౌజీని కోర్టు న్యాయమూర్తి విచారణకు అంటే కస్టడీకి అనుమతి ఇచ్చారు. 5 రోజుల విచారణ తర్వాత మళ్ళా కవితను యథావిధిగా మళ్ళా కస్టడీ పొడిగించాలని కోరిన నేపథ్యంలో మళ్ళా కవితను విచారించారు. అలా ఈడీ, సిబిఐ కవితను అదుపులో తీసుకుని విచారించి తిహార్ జైలుకు తరలించారు. అయితే ఢిల్లీ లిక్కర్ పాలసీలో కవిత కీలకంగా వ్యవహరించారు. అసలు ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో కవిత ఇన్వాల్వ్ అయి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంలో మీడియా కోఆర్డినేటర్ ఉన్న విజయ్ నాయర్ తో పలుమార్లు సమావేశమై ఈ లిక్కర్ పాలసీ డ్రాఫ్ట్ రూపకల్పన ఏ విధంగా ఉంది ఒకసారి నాకు పంపించండి, లేదా నేరుగా కలుద్దామని ఢిల్లీలో, ఇటు హైదరాబాద్ లో కూడా హోటల్స్ లో పలుమార్లు కవిత విజయ్ నాయర్ తో కలిసి ఆ ఢిల్లీ లిక్కర్ పాలసీ డ్రాఫ్ట్ రూపకల్పనలో కొన్ని మార్పులు చేర్పులు చేసి తనకు అనుకూలంగా మార్చుకున్నారు అనేది కూడా ఒక ఆరోపణ, ఒక అభియోగం కూడా గతంలో దర్యాప్తు సంస్థలు అభియోగాలు నమోదు చేశాయి. దానికి సంబంధించిన ఈడీ, సిబిఐ ఛార్జ్ షీట్లు కూడా దాఖలు చేశాయి. అయితే
కవితనే కీలకంగా వ్యవహరించారు. ఇటు సౌత్ గ్రూప్ కు సంబంధించి 100 కోట్ల చేతులు ముడుపులు మారడం, ఆ 100 కోట్లను ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చిన నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆ 100 కోట్లను గోవాలో ఎన్నికల్లో వినియోగించింది అనేది కూడా పూర్తి ఆధారాలతో గతంలో ఈడీ అలాగే సిబిఐ దర్యాప్తు సంస్థలు ఛార్జ్ షీట్ లో ఇవన్నీ కూడా అభియోగాలను నమోదు చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ ఏ విధంగా మొదలైంది, ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎంత ఏ కంపెనీకి ఎంత పర్సెంటేజ్ ఢిల్లీ లిక్కర్ పాలసీ సంబంధించి జోన్లను కేటాయించారు, జోన్లను కేటాయించడం ద్వారా ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చింది, అంటే ప్రభుత్వానికి మీన్స్ ఆమ్ ఆద్మీ పార్టీకి ఎంత ఆదాయం వచ్చింది, దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి ఎంత గండిపడింది అనేది కూడా గతంలో దర్యాప్తు సంస్థలు కూడా అనేక అభియోగాలు నమోదు చేస్తాయి. దానిలో భాగంగానే సౌత్ గ్రూప్ కు సంబంధించి మొదట అంటే ఇటు నార్త్ గ్రూప్ లో మనీష్ సిసోడియా అనుచరుడు దినేష్ అరోరాను మొదట ఢిల్లీ లిక్కర్ పాలసీ సంబంధించి అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత అతను అప్రూవర్ గా మారి మొత్తం ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీలు ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎవరి హస్తం ఏంటి, ఎవరు సూత్రధారులు, ఎవరు పాత్రధారులు అనే దానిపై మాత్రం దినేష్ అరోరా అప్రూవర్ గా మారిన తర్వాత రౌతని కోర్టులో ఎంకే నాగ్పాల్ న్యాయమూర్తిగా ఉన్న సందర్భంలో ఆయన మొత్తం అంతా రికార్డ్ చేశారు. తర్వాత ఇటు సౌత్ గ్రూప్ కు సంబంధించి అభిషేక్ బోయిన్పల్లిని అలాగే విజయ్ నాయర్ను అదుపులోకి తీసుకున్నారు నార్త్ గ్రూప్ కు సంబంధించి. ఇంకా అభిషేక్ బోయిన్పల్లి ఇచ్చిన సమాచారం మేరకు అరవింద్ ఫార్మాకు సంబంధించిన శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత అరుణ్ రామచంద్రపల్లి ఇచ్చిన సమాచారం మేరకు కవితను అదుపులోకి తీసుకుని ఈడీ అలాగే సిబిఐ విచారణ జరిపింది. అసలు ఈ 2021-22 ఢిల్లీ లిక్కర్ పాలసీ ఏ విధంగా వెలుగులోకి వచ్చింది? 2021 ఫిబ్రవరి నెలలో ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనకు సంబంధించి ముందుగా ఢిల్లీ ఎక్సైజ్ కమిషనర్ ఆధ్వర్యంలో 3 సభ్యులతో ఒక కమిటీని ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది, అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం. వారు ఆ కమిటీ నివేదికను అరవింద్ కేజ్రీవాల్ కు సమర్పించారు. తర్వాత మరో 3 మంత్రులతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఆ మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాకు పంపించారు. వికే సక్సేనా 4 నెలల పాటు ఆయన వద్ద ఉంచుకుని సెప్టెంబర్ నవంబర్ మధ్యలో ఈ నివేదికను తిరిగి అరవింద్ కేజ్రీవాల్కి ఇచ్చారు. అరవింద్ కేజ్రీవాల్కి ఇచ్చిన తర్వాత పాత పాలసీ రద్దు చేసి కొత్త పాలసీని తీసుకురావాలంటూ కూడా ఆయన కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక 2022 ఏప్రిల్ నెలలో నూతనంగా వచ్చిన చీఫ్ సెక్రటరీ ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీలు అవినీతి అక్రమాలు జరిగాయి, అవకతవకలు జరిగాయంటూ కూడా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు నరేష్ కుమార్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో లెఫ్టినెంట్ గవర్నర్ ఈ ఫిర్యాదును కేంద్ర హోంశాఖకు ఫార్వర్డ్ చేశారు. కేంద్ర హోంశాఖకు ఆయన కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన తర్వాత దర్యాప్తు సంస్థల విచారణకు కేంద్ర హోంశాఖ ఆదేశించిన తర్వాత ఇటు మనీష్ సిసోడియా ప్రధాన అనుచరుడు దినేష్ అరోరాను అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకున్న తర్వాత విజయ్ నాయర్, దాని తర్వాత సౌత్ గ్రూప్, నార్త్ గ్రూప్ అందరినీ కూడా ఈ లిక్కర్ పాలసీతో లింకులున్న ప్రతి ఒక్కరిని కూడా ఇండో స్పిరిట్ అధినేత సమీర్ మహేంద్రు సంబంధించి కానీ ఇటు నార్త్ గ్రూప్ సంబంధించి సౌత్ గ్రూప్ సంబంధించి అనేక మందిని అదుపులో తీసుకున్న తర్వాత వారిచ్చిన సమాచారం మేరకు మరొకరిని అదుపులో తీసుకోవడం, ఇలా అందరినీ అదుపులో తీసుకున్న తర్వాత ఫైనల్ గా దీనిలో కీలకంగా సూత్రధారులు పాత్రధారులు ఉన్న మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్, ఇటు సౌత్ గ్రూప్ కు సంబంధించి కవితను అదుపులో తీసుకున్న తర్వాత మొత్తం తీగలాగితే డొంక కదిలిన చందాన ఢిల్లీ లిక్కర్ పాలసీ అసలు ఏ విధంగా వెలుగులోకి వచ్చింది, ఎంత ప్రభుత్వాన్ని ఆదాయానికి గండిపడింది అనేది కూడా ప్రధానంగా దర్యాప్తు సంస్థలు తమ దర్యాప్తులు వెల్లడించాయి. మరోవైపు ఇటీవల జనవరిలో కూడా కాగ్ కూడా నివేదికను సమర్పించింది. ఈ కాగ్ నివేదిక కూడా ఈ అరవింద్ కేజ్రీవాల్ ఓటమికి మరొక కారణం కూడా తెలుస్తుంది. మొత్తం 2000 కోట్లకు పైగా నష్టం వాటిల్లే విధంగా అరవింద్ కేజ్రీవాల్ ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన చేశారు. కానీ ఆయన చెప్పింది ఒకటే, అంటే ఈ లిక్కర్ పాలసీ అదుపులో అమల్లోకి తీసుకురావడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది, దాదాపు 9500 కోట్ల ఆదాయం వస్తుందని ఆయన చెప్తున్నారు. కానీ ఇక్కడ నష్టం వాటిల్లింది అనేది దర్యాప్తు సంస్థలు అభియోగాలు నమోదు చేస్తున్నాయి. ఇక ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఈ అవినీతి మరక అంటడానికి అరవింద్ కేజ్రీవాల్కు కవిత కూడా కీలకంగా ఉన్నారు అనేది ఒక అభియోగం అయితే నమోదవుతుంది. మొత్తంగా చూసుకుంటే ఇంతకుముందు చెప్పినట్లుగా కర్నూలు చావుకి 1,00,000 కారణాలు అన్నట్లుగా అరవింద్ కేజ్రీవాల్ ఓటమికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. దానిలో ప్రధానమైనది ఢిల్లీ లిక్కర్ పాలసీ, అందులోనూ కవిత దీంట్లో ఇన్వాల్వ్ అవడంతోనే ఇదంతా కూడా వెలుగులోకి వచ్చిందనేది కూడా ప్రధానంగా రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. రాధిక.